పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు దీపం నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని 67 వాహనాలు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, కావాల్సిన అన్ని పేపర్స్లు ఉండాలని సూచించారు. బయట రాష్ట్రాల వాళ్ళకి రెంట్ ఇచ్చే ఇంటి యజమానికి తప్పకుండా సీసీ కెమెరాలు, వారి ఆధార్ కార్డులు ఉంచుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగకృష్ణ, జాన్ రెడ్డి, వెంకటరాజగౌడ్, ఎస్ఐ సుభాష్ గౌడ్, 10 మంది ఎస్ఐలు, 90 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. సస్పెక్ట్స్ కూడా ఉన్నారు కదా, ఇవన్నీ సీజ్ చేయాలి. మొత్తం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు కూడా మేము అది నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ సహకారం ముఖ్యంగా ఏంటంటే దాని విషయంలో వాళ్ళు కూడా చూడాలి కాబట్టి ఎక్సైజ్ ప్రైమ్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ సహకారంతో మేము చేస్తాము. ఖచ్చితంగా వీళ్ళు కంటిన్యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి వైద్య అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సీతానగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రాల్లోని ఓపీ, ఫార్మసీలను తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరియు మక్కువ మండలం వెంకట బైరంపురం గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాలను సందర్శించారు. ఒకేలే ఉంటుంది పొలానికి మంచి రావాలి కదా. ప్రధానమైన చూస్తున్నాయి అనిపిస్తుంది కదా. మేము ప్రతి నెల టార్గెట్ ఎంత పడుతున్నాము సార్. అది ప్రతి నెల 24వ తారీఖులోపు నెలాఖరులోపు వెళ్తాం సార్. మీ పిహెచ్సి పరిధిలో మళ్ళా ఓపీహెచ్ ఉంది, 2 ఉన్నాయి. రెండోది ఎక్కడ? పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజన ప్రజలు ఎంతో మంది బ్రతుకుతున్నారు. గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలు కొమరాడ మండలానికి సంబంధించి 5 పంచాయతీలు, 40 గిరిజన గ్రామాలకు ఫ్రీ బస్సు లేక గిరిజన ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా గిరిజన గ్రామాలను గుర్తించి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని సిపిఎం నాయకులు కోరుతున్నారు. లంచ్ వరకు తారు రోడ్డు ఉండేదంటే గతంలో బస్సు ఉండేది. ఆ బస్ సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు వీళ్ళందరూ కూడా ఆటోలు బుక్ చేసుకుని
ఒక ఆటో కండి అట్నుండి ఇట్నుండి 600 రూపాయలు ఇచ్చి ఇదండి ఈ పేద మహిళలు వచ్చే పరిస్థితి ఉందండి. ఇలాగైతే మరి ఎలాగని చెప్పి తెలుస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మేము ఉచిత కల్పించాము, మరి మహిళలకు అందరికి ఆదుకుంటామని చెప్తున్నారు. మరి ఇదేనా మహిళలకు ఆదుకుని మహిళలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ గర్భిణీ స్త్రీలకు ఆదుకునే విధంగా మత్స్యమండ నుండి కూనేరు నుండి మత్స్యమండ మీదకి లంచ్ వరకు ఉదయం సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించి మీ మహిళలకు ఉచితంగా బస్సు కూటమి ప్రభుత్వం ఉచితంగా అన్నారు. కాబట్టి ఆ విధంగా గిరిజన మహిళలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంత గవర్నమెంట్ ఈ రోడ్డు గతంలో ఉండేది 4 సంవత్సరాలు బస్సు తొలగించారు. మత్స్యమండ వరకు తారు రోడ్డు ఉంది, అయినా లంచ్ వరకు కూడా బస్సు వెళ్తుంది. మరి గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని బస్సు లేదు, మరి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం బస్సు లేకపోతే మరి గిరిజన మహిళలకు ఎలా భరోసా కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇమీడియట్ గా ఈ బస్సు సౌకర్యం కల్పించాలి. పార్వతీపురం నుండి కూనేరు నుండి మత్స్యమండ మీదుగా లంచ్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఈ గిరిజన మహిళలకు గర్భిణీలకు ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ల భవిష్యత్తులో ఈ గిరిజన మహిళలందరితో కలిసి పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. కూనేరు నుండి మత్స్యమండ మీదుగా లంచ్ వరకు ఉచిత బస్సు వేయాలి. బస్సు వేసి మహిళలకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. పార్వతీపురం మండల పరిధిలోని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా జరగాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. షాపుల ముందు పరిశుభ్రత అవసరమని, వారి చెత్తను ఆరు బయట వేసే చర్యలు తీసుకోవాలని అన్నారు. మక్కువ రహదారిలో షాపుల ముందు ఉన్న చెత్తను కలెక్టర్ పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు స్థానిక సర్పంచులను బాధ్యులను చేయాలని, ప్రతి నెల సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే హేబిటేషన్ స్థాయిలో జరిగే విషయాలను ఎంపీడీసీలకు చేరవేసేలా వ్యక్తులను ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నవంబర్ 11న మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో చీడికాడ ఎస్ఐ బి సతీష్ నేతృత్వంలో మంచాల గదబూరు జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ జరగగా 4 మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల నుంచి 18 కేజీల గంజాయి, 4 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 3 పెదబయలు మండలానికి, మరొకరు వినుకొండ, ఇంకొకరు ప్రకాశం జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. గంజాయిని ఏజెన్సీ ప్రాంతం నుంచి వ్యక్తిగత వినియోగం కోసం తీసుకువెళ్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఎస్ఐ తెలిపారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. 18 కేజీలకు గంజాయి, 4 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చిలికాడ ఎస్ఐ బి సతీష్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు మిర్యాలగూడ 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ రాజశేఖర్ రాజ్ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని అగ్రిగోల్డ్ కాలనీ, మినీ రవీంద్ర భారతి పరిసరాలలో నిర్వహించిన దాడుల్లో 15 మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 2.50 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్న అమర్లింగం, జావీద్, గౌస్, షేక్ జావీద్, శ్యామ్, లక్ష్మీనారాయణ, గణేష్, గౌతమ్ నంద పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ 9 మంది కూడా మిర్యాలగూడ పట్టణానికి చెందిన వాళ్ళు. వీళ్ళకి ఈ అమర్లింగం అనేటటువంటి పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళకి గాంజాయి సప్లై చేయడానికి ఈరోజు ఇక్కడికి వస్తే అతన్ని నమ్మదగిన సమాచారం మేరకు
మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య వాళ్ళ ఎస్ఐ గారు మిగతా వాళ్ళు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మనం మొత్తం 1100 గ్రాములు కిలో 100 గ్రాముల గాంజా ఎండు గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 900 రూపాయల నగదు, అదేవిధంగా ఈ 4 మొబైల్ ఫోన్స్. వీళ్ళందరూ కూడా మిర్యాలగూడ ఎక్కువ తాళ్ళగడ్డ సీతారాంపురం చెందినటువంటి వాళ్ళు. ఈ పిల్లలందరూ గత కొంతకాలంగా గాంజాయి తాగటం అలవాటు చేసుకొని వీళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర ఈ అమరలింగం ఎవరైతే మార్చండి అతను ఉన్నాడో ఇతను వీళ్ళకి గాంజా సప్లై చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇతను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కళాభారతి పక్కన ఉన్నటువంటి ఒక ప్లేస్లో వీళ్ళందరూ కలుసుకొని గాంజాయి పంచుకునే క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆమె మిర్యాలగూడకు చేరుకోగా జాగృతి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆమె ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓ ఇంటిలో రాత్రికి బస చేస్తూ స్థానికులతో మమేకమయ్యారు. మళ్ళా విజయపదంతో మిర్యాలగూడ రావాలి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి అమతాల వలస మండలం కాడ్యం గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ ఎం సునీల్ కుమార్ మారుమూల గ్రామాలైన ప్రజలకు ఆయుర్వేద వైద్యమును చాలా ప్రజలకి అందుబాటులో ఉండి రోగాన్ని గుర్తించి శారీరక వ్యాయామం చేయాలని సూచించి ప్రభుత్వం ఆయుర్వేద మందులు వాడే విధానం తెలియజేస్తూ ప్రభుత్వం సప్లై చేస్తున్న మందులు రోగులకు అందించారు. పక్క గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరారు. చర్యలు ఇవన్నీ ఎప్పుడూ చెప్పారు. ఎంత సరైన శీతాకాలం వేగం లేగడము, అటు ఇటు తిరగడము, అవన్నీ పాటిస్తూ మందులు వాడాలి. అవన్నీ పాటించడం ఏంటంటే ఎక్కువ మందులు వాడక్కర్లేదు. బీపీ మందులు ఉన్నాయి, ముందు అన్నీ తినేసి మందులే సుఖమేట ఉంది. ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఉప్పు కారం తగ్గించుకొని అవి చేసుకుంటే మందులు డోసు తగ్గు. ఎలా ఉందండి? బాగుంది ఈ మధ్యన, అప్పటికంటే బాగుంది మందులు వాడిన తర్వాత. చూద్దాం. వరకు నార్మల్, గతంలో 135 10 పాయింట్లు ఎక్కువ చేశారు. టెన్షన్, అందరికి టెన్షన్, ఖాళీగా ఉన్న లేరు. రాను రోజులు మారుతున్నారు. దీని బట్టి 130 87 నార్మల్గా ఉన్నది. మీ నార్మల్లే. ఉప్పు కారం తగ్గించుకోండి. మీరు రెగ్యులర్గా ఎక్కువ బరువులు గట్టి ఎత్తకండి. రెగ్యులర్గా ఆయుర్వేద మందులు వాడుతుందండి. మోకాలు నొప్పులు గట్టి రాకుండా మీకు ఎక్సర్సైజ్లు మీరు యోగాసన గట్టి వేస్తారు కానీ మీకు ఆ ప్రాబ్లం ఎక్కువ రాదు. వెయిట్ పెరగకుండా చూసుకోవడం, అటు తిరగడం. ఎక్కువ ప్రతి ఒక్కరికండి ఎక్కువ కింద కూర్చోకూడదు, ఎక్కువ బరువులు మేయకూడదు, ఎక్కువ తినకూడదు. ఎక్కువ అనే మా పదవాన్ని మనం గుర్తుపెట్టుకోవడం అన్నీ లిమిట్. ఏదైనా లైఫ్ అలా గడిచిపోతుంది అంతే. మీకు ఎలాగుంది? తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అటవీ శాఖ అధికారులు నీలగిరి, చింత, వేప, తురాయి వంటి చెట్ల దుంగలను గుర్తించారు. పర్యావరణ నష్టం జరిగినందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్, నా పేరు శ్రీనివాసరావు అండి. మరి మా అధికారుల సూచనల మేరకు ఇక్కడ తాటిపూడి దగ్గర గురుకుల పాఠశాలలో కొన్ని చెట్లు నరికిస్తున్నాయని చెప్పేసి మా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు నేను ఆ స్థలంకి ఈ దినం రావడం జరిగింది సార్. అయితే ఈ ప్రదేశానికి రాగానే మరి కొన్ని చెట్లు ఇక్కడ నరుకున్నాయి సార్. నీలగిరి, తర్వాత చింత, తర్వాత తురాయి, అశోక చెట్లు, వేప ఒకటి నరకడం జరిగింది. వాటి తాలూకా మెజర్మెంట్లు అన్నీ కూడా అప్పుడు తీసుకోవడం జరిగింది సార్. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు తీసుకున్నది ఇక్కడ మేడం మీద రిపోర్ట్ తీసుకుని మా పై అధికారులకి నేను సబ్మిట్ చేస్తాను సార్. తదుపరి చర్య కొరకు మరి మా అధికారులకు నేను ఈ సమాచారాన్ని నేను అందిస్తాను సార్. ఓకే, అయితే మాకు స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి అంటే చెట్లు తొలగించారు అని అంటే ఎవరిదైతే పర్మిషన్ అనేది ఏం కాదండి. మాకు స్కూల్ కమిటీ అనేది ఉంటుంది. మేము స్కూల్ కమిటీ అనేది కూర్చొని మేము అందరం కలిసి ఒక తీర్మానం అనేది రాసుకున్నాం. దానివల్ల మేము సఫర్ అవుతున్న ప్రాబ్లం మేము ఏంటంటే
వాటి నుండి ఆ చెట్ల కొమ్మలని బాత్రూమ్ డార్మెటరీస్ బ్యాక్ సైడ్ పడిపోవడం వల్ల కొమ్మలు అలా పాకడం వల్ల పాములు ఇవన్నీ కూడా మాకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలాసార్లు వచ్చేసాయి. మాకు దగ్గర ఉన్న మగవాళ్ళని పిలిచి మేము వాటిని కొట్టించడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉండడం కన్నా దాన్ని మనం క్లియర్ చేస్తే మంచిదే కదా, మనకి దానివల్ల ఎటువంటి యూస్ లేదు కదా, అంటే మన స్కూల్ ప్రెమిసెస్లో ఉంది కదా అని చెప్పి మేము మా కమిటీ మెంబర్స్ కూర్చొని మేము తీర్మానం అనేది రాసుకొని మేము అది చేసాం. తర్వాత మా హైయర్ అఫీషియల్స్ పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 95వ వార్డు సుజాతానగర్లో ఆర్కే ఫంక్షన్ హాల్లో పెందుర్తి మండలం సుజాతానగర్ అయ్యప్ప స్వామి దేవాలయ గురుస్వామి వాక చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి నిత్య పారాయణ గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమం బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, శబరిమల అయ్యప్ప దేవాలయం ప్రతినిధి నంబూర్తి రేజ్ కుమార్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పెందుర్తి బీజేపీ నాయకులు మరియు జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివిఎస్ మాధవ్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి చరిత్రను వివరించే ఈ గ్రంథం ప్రతి ఒక్కరూ రోజు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 95, 90వ వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మహత్భాగ్యంగా భావిస్తూ ఆ విధంగా స్వామివారు అనేక రకాలుగా ఈ యొక్క పామరులు కూడా తెలుసుకునే విధంగా ఈ యొక్క వ్యవస్థ నిర్మాణం చేశారు. 41 రోజుల దీక్ష అంశాలు కూడా శాస్త్రీయమైంది, శాస్త్రీయ దృక్పథాన్ని తెలియజేస్తుంది. కానీ మనందరం తప్పనిసరిగా అయ్యప్ప తత్వాన్ని తెలుసుకోవాలి. మనం ఎందుకు పుట్టామనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ విధంగా సత్యాన్వేషణ సిర్రరంజిత తల్లిదండ్రులు వారి స్వగృహం కుందూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు చురుకైన పాత్ర వహించారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నిందితుడు పెయ్యల శ్రీను వాసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి వెంటనే ఉరితీయాలని అన్నారు. ఈ కేసు విషయంలో ఇంకా నిందితులు ఉన్నారని భావిస్తున్నామని లోతైన దర్యాప్తు చేసి మిగతా నిందితులను శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక తల్లిదండ్రులు, ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మరణ శిక్షే పడాలండి. ఎందుకంటే ఇప్పుడు వాడు మళ్ళీ బెయిల్ మీద వచ్చి యథావిధిగా తిరుగుతూ మళ్ళీ వేరే కుటుంబాన్ని, వేరే వాళ్ళని టార్గెట్ చేస్తే మళ్ళీ మాలాంటి శోభ వేరే కుటుంబం పడకూడదని మేము అనుకుంటున్నామండి. కావున వాడికి ఖచ్చితంగా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలండి. థ్యాంక్ యూ. పీడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురంలో బాస్యూన్ స్కూల్లో చదువుతున్న 10 సంవత్సరాలు సిర్ర రంజిత బాస్యూన్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. పిఎల్ శ్రీనివాసు చుండితో అమ్మాయిని ఉరేసి హత్య చేసి దాన్ని అనుమానాస్పదంగా చిత్రీకరించడం. ఈ ఘటనని పోలీసు వారు కూడా చాకచక్యంగా నిందితుడిని అదుపులో వెంటనే పాప ఎక్కడ చెప్పేస్తుంది అనేసి చంపేయడం అంటే అది ఒక విధంగా ఇంత ఇదిగా ఉండదని నేను అనుకుంటున్నాను సార్. ఇంకా మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకంటే అనుమానం అనేది వేరే వాళ్ళ మీద ఎవరి మీద లేదండి. వీడికి ఎవరు సపోర్ట్ చేస్తారో వాడినే బాగా లోతుగా ఇంటరాగేట్ చేస్తే ఇంకా మరిన్ని విషయాలు దొరుకుతాయనేసి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ముద్దాయికి మీకున్న పరిచయం ఏంటి చెప్పండి. అలా మీకు ఎలా పరిచయం, ఏంటి అలా ఎప్పుడు? నాకైతే మా మిస్సెస్ పరిచయం చేసిందండి. మా మిస్సెస్కి ఓనర్ పరిచయం చేశాడు. ఎందుకంటే మాకు ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే ఏముందండి, చిత్తూరు జిల్లా పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి సునీల్ కుమార్ వీధుల్లోకి దిగారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. లక్షల కోట్ల విలువ చేసే మెడికల్ కాలేజీ భూములను 100 రూపాయలకు విక్రయించడం పెద్ద కుట్ర అని ఆయన ఆరోపించారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు నష్టపోతున్నారు. దాదాపు 2150 మెడికల్ సీట్లు కోల్పోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ మండల కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి విభాగం పాల్గొనడం జరిగింది.
వస్తాడంట. సామాజిక బాధ్యతలో భాగంగా సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తున్న వనితలందరికీ స్ఫూర్తిదాయకం. బుధవారం ఏకవజామున స్థానిక పట్టణ నిరాశ్రయుల భవనంలో ఇలిసిపురానికి చెందిన కృష్ణవేణి ఢిల్లేశ్వరరావు దంపతులు అభాగ్యులకు అల్పాహారం అందించారు. నైట్ షెల్టర్ నిర్వాహకులు వైశ్యరాజు వెంకటలక్ష్మి మాట్లాడుతూ సింధూర హాస్పిటల్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న కృష్ణవేణి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు పైడి సింధూరను స్ఫూర్తిగా తీసుకుని ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. కృష్ణవేణి మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా సింధూర గ్రామ సేవ తపన నాకు ప్రేరణగా నిలిచింది. ఈ సేవా కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ పాల్గొన్నారు. తీసుకొని మనం తీసుకోవచ్చు ఫ్యామిలీ ఓకే ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు కలిగి వైద్యులు విద్యావంతులు అరెస్టు కావడం చూస్తుంటే వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతున్నట్టు అనిపిస్తుందని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుకుల కిషోర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎర్రకోట బాంబు బ్లాస్ట్ చర్యను ఖండిస్తూ మృతులకు నివాళులర్పిస్తూ నగరంలోని గాంధీబొమ్మ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదుల పిరికిపంద చర్యలతో దేశ శాంతి భద్రతలకు జాతి సమైక్యతకు భంగం కలిగించారని చూస్తే వారికి నిరాశ మిగులుతుందన్నారు. ఈ సమాజం అత్యధికంగా నమ్మే వృత్తులకు చెందిన వాళ్లు ఇటువంటి నెట్వర్క్లలో చేరడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను భారతదేశ ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఉగ్రవాదుల్ని కూకటి వేళ్లతో మిగిలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఉగ్రవాదు దాడుల్లో చనిపోయిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద పిరికి పంద చర్యలకు బలైన అమాయకుల ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకి ఈ కష్టాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది, క్యాండిల్ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ రోజున జాతి సమైక్యతను దేశ శాంతిని భంగం కలిగించాలి అనుకున్న ఉగ్రవాద ముష్కరులకు మీ కోరికలకు నిరాశ ఎదురవుతుంది. ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద దేశంగా గర్వించదగ్గ స్థాయిలో భారతదేశం ఎదురుతున్న ఈ తరుణంలో
మీరు చేసిన ఈ పిరికి పంద. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి ఘటన నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకోవడం బాధాకరం. ఇప్పటికే 13 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పటికే అనేక రైడ్లు చేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు వాటిల్లో అంతర్గతంగా ఉన్నటువంటి ఎవరైతే దేశం లోపల ఉన్నటువంటి దేశ ద్రోహుల యొక్క సహాయం వల్ల మాత్రమే ఈ యొక్క కెమికల్ బ్లాస్ట్ రూపంలో ఈ ఉగ్ర దాడి జరిగింది. ఈరోజు మన పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడో ఢిల్లీలో జరిగిందో ముంబైలో జరిగిందో అనుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది మన స్థానికంగా ఉన్నటువంటి బుచ్చిలో సైతం ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. వంశపారపర్యంగా సంభవించిన భూమికి హద్దులు చూపమంటే రెవెన్యూ శాఖ చేస్తున్న నిర్లక్ష్యాన్ని సహించలేక సమస్యను వివరించే ఫ్లెక్సీలతో యువ రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. రెవెన్యూలో నెలకొన్న సమస్యలపై దాదాపుగా 3 సంవత్సరాల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. న్యాయం కోసం ఆ పోరాటం అంటూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తన పొలంకి సంబంధించి హద్దులు చూపించేందుకు పలుమార్లు సర్వేయర్లను పిలిచినా హద్దులు చూపించకుండా వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.